మరి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని అది కానీ రైతులు మేమిచ్చి ఇప్పుడు మళ్ళీ మేము అదే సాగు చేయాలంటే చేయలేం కదా. 4 సంవత్సరాలు ఇదైపోయి ఎక్కడికక్కడే రోడ్లు వేసి చేసి ఎంతో ఇదిగా ఉంది. దాన్ని సాగు చేయాలంటే మేము చేయలేము. మళ్ళీ ఇక్కడ మార్చి వేరే చోటు పెట్టాలంటే అది కరెక్ట్ కాదు, మేము అన్యాయం అయిపోతాము. అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి కాస్త బాగా చేస్తే బాగుంటది అనేది మా అభిప్రాయం అండి, మా రైతుల అభిప్రాయము. సెలవు తీసుకుంటాను. పెద్దలు రామారావు గారిని కూడా మాట్లాడవలసింది. పెద్దలు గౌరవనీయులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారికి, మరి అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, మరి అలాగే రైతు సోదరులు సోదరీమణులు, పత్రికా విలేకరులు, అలాగే మీడియా ప్రతినిధులకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. మనకి సమస్య గత 4 నెలల నుంచి కూడా ఈ రాజధాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రకటన చేయకపోవడంతో మన రైతాంగం అంతా ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో గత 10 రోజుల క్రితం ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు ఉన్నారో బొత్స సత్యనారాయణ గారు, వారి ప్రకటనతో ఇది ముంపు ప్రాంతం అని, లేకపోతే ఇది కట్టుబడికి అనువైన ప్రాంతం కాదని ఈ ప్రకటనతో రైతాంగం అంతా కూడా కలవరం చెంది మనం 24వ తారీఖున అదే శనివారం ఉదయం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని మనం ఒక 50 మంది రైతులు వెళ్ళినప్పుడు వారు స్పందించిన తీరు ఎట్లాంటిదంటే, అక్కడ మేము 10 మంది రైతులు విన్నవించాం, ఇక్కడ సమస్యలన్నీ విన్నవించి మా చెయ్యి తడి ఆర్ల ఆన్ ది డయాస్ ప్రకటన చేశారు. ఏమని చేశారు? 30వ తారీఖు 31వ తారీఖు మీ ప్రాంతంలో వచ్చి నేను పర్యటిస్తానని చెప్పి ప్రకటన చేశారంటే, శివనారాయణ గారు చెప్పారు, ఇప్పుడు కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు కాబట్టి 30వ తారీఖు ప్రతి రాజకీయ నాయకుడు ఏం చెప్తాడంటే, నేను ఆలోచించి చెప్తాను, తర్వాత మాట్లాడి చెప్తాను, పార్టీలో డిస్కషన్ చేసి చెప్తా ఉంటారు. అటువంటిది ఏమీ లేకుండా ఒక కమిట్మెంట్ తోటి 31వ తారీఖు మీ ప్రాంతంలో పర్యటిస్తానంటే నాకు అసలు ఆ ఇన్స్పిరేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఆ ఇన్స్పిరేషన్ అనేది చాలా గొప్ప విషయం. దానికి అసలు నేను చాలా ముగ్ధుడయ్యాను. ఇంత కమిట్మెంట్ తోటి చెప్పారు సార్ అంటే, మా చెయ్యి ఆర్లా, అన్నం తిన్నాం చెయ్యి ఆర్లా. అదే ప్రకారంగా మరి ఏమండి అదే ప్రకారంగా రైతులందరూ కూడా చాలా ఆ రోజునే మీడియాకు వచ్చింది. రైతులందరూ కూడా ఉత్సాహంగా వారి యొక్క టూర్ని సక్సెస్ చేయాలనే దాంతో 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూశారు. ఇదే ప్రకటనతో ప్రభుత్వం కూడా ఉలిక్కిపడి ఎమ్మటే 27వ తారీఖు 26వ తారీఖు 187.5 కోట్లు రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు డబ్బుల్ని రిలీజ్ ఆర్డర్ చేయటం జరిగిందంటే అది మనకి ఈ సాధించిన విజయంలో ఇది ఒకటని చెప్పి నేను చెప్తున్నాను. సరే, అదే దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు ఈ రోజున ప్రతి రైతుకు కూడా ఖాతాలో డబ్బులు కూడా ఈ సిఎఫ్ఎస్ఎం ద్వారా అందరికి కూడా STO నుంచి అందరికి డబ్బులు కూడా పట్టడం జరిగిందంటే మరి వారి ఇక్కడ మీటింగ్ జరుగుతుండగానే మరి శుభమైనటువంటి వార్త తెలిసిందంటే ఉదయం చాలా అభినందించిన విషయం పవన్ కళ్యాణ్ గారిని. రాజధాని అనేది నిర్మాణం కోసం భూములు అడిగినప్పుడు మనం అందరం ఇచ్చింది ఏంటంటే, అందరం సంతోషపడింది. ఆ రోజున అభివృద్ధితో కూడిన ప్లాట్లు వస్తాయి, మనకు కొంత అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి డిస్కషన్ తోటి అది అసెంబ్లీలో తీర్మానం చేసి అందరూ ఆమోదయోగ్యంతో అయాల చేయడం జరిగింది. కానీ మరి గత ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేయొచ్చు. ఏదైనా ఇప్పుడు గతంలో కింద ముందు మాట్లాడినటువంటి మార్టిన్ గారు చెప్పారు. మరి అలాగే ఏదైనా తప్పులు జరిగి ఉండొచ్చు. ఆ తప్పుల్లో ఏదైనా ఒడిదుడుకులుంటే మీ ప్రభుత్వం వెలికి తీయని తప్పు లేదు. మీరు ఏమంటున్నారు, అక్కడ ఇటుక లేదు, అన్ని టెంపరీ, ఏమీ లేవు, ఇప్పటికి ఏమీ లేవు అనే మాట మాట్లాడుతున్నారు. రోజు అదే మాట మాట్లాడటం ఎందుకు? మీరు ఒక సబ్ కమిటీని వేశారు, తప్పు లేదు, వేయండి, తప్పు తేల్చండి, నాది తప్ప నీది తప్ప ఎవరిది తప్ప అని నిలదీయండి, తప్పు లేదు.
అంతవరకే కానీ ఈ కాలయాపన చేయటం అనేది మంచి పద్ధతి కాదని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగే గౌరవ మంత్రివర్యులను కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు తప్పులన్నందుకు కొంతమంది రైతాంగం, ఇప్పుడు మనం వచ్చినటువంటి రైతాంగం కొన్ని పనులు జరగక కొంతమందికి ఇబ్బంది జరిగింది కాదని నేను అన్నాం. దానికి అట్లాగే ఇప్పుడు ఆ రోజున ఏదైతే రైతులకి యాన్యుటీ పేమెంట్ ఇచ్చారో ఆ యాన్యుటీ పేమెంట్ రోజున మనకి జీవోలో ఏమి ఇచ్చారంటే 10% ఎన్హాన్స్మెంట్ తోటి ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరం కౌలు ఇస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా మనం 26,000 మంది రైతులు 26,000 మంది రైతులు ఉన్నాం. అట్లాగే దీని మీద ఆధారపడి బతికేటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు 21,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఆ రోజున 21,000 కుటుంబాలకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి దానికి 2,500 నిర్ణయించారు. తప్పులేదు, బాగానే ఉంది. మరి ఏదైతే ఈ రైతుకి ఆ 10% ఎన్హాన్స్మెంట్ అనేది ఉందో అది ఆ రోజున కల్పించాల. 10% ఎన్హాన్స్మెంట్ అనేది అది ఇంక్లూడింగ్ ఇంప్లిమెంటేషన్ జరగాల్సింది. అది ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం 10% వాళ్ళకు కూడా జరగాల్సింది. ఆ న్యాయం ఆ రోజున జరగల. మరి అటువంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మీరు కూడా సరిచేస్తే ఆ కార్మికుల దగ్గర ఇక్కడ నుంచి రైతుల దగ్గర మీరు మంచి మన్ననలు పొందుతారు కదా. ప్రభుత్వం ఇటువంటి మీద శ్రద్ధ పెట్టకుండా కమిటీలు వేసి ఇంతవరకు కూడా ఎటువంటి నిగ్గు ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి కానీ ఇటువంటివన్నీ కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నిగ్గు తేల్చిన పరిస్థితులు లేవు. తర్వాత ఇప్పుడు అక్కడ ఏమి కట్టలేదు అనేది ప్రతి వాళ్ళ వన. ఏమి కట్టారు అన్ని టెంపరీ అంటారు. ఈ రోజున అక్కడ మల్టీ స్టోర్డ్ బిల్డింగులు 3,840 బిల్డింగులు కట్టారు. సార్ చూశారు, నిన్న అన్ని చూశారు. అది చూసిన ముద్దులై ఆయన నడకలో ప్రయాణం చేసి దాదాపు భోజన సమయం కూడా 3.5 గంటలు అయినా కూడా 5 దాకా కూడా ఆయన తిరిగి 1.5 టైము స్పెండ్ చేసి అవన్నీ చూశారంటే వీడియోస్ తీసుకున్నారంటే అది ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. ఆ రోడ్లు కానీ అటువంటివన్నీ కూడా. మరి ఈ పరిస్థితిలో అలాగే అక్కడ సెక్రటరియట్ కావచ్చు, లేకపోతే మరి సెక్రటరియట్ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే బంగ్లాలు కావచ్చు. బంగ్లాలు కడుతున్నారు, 340 బంగ్లాలు కడుతున్నారు, 340 బంగ్లాలు కడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటి ఎన్ని కూడా ఏం చేద్దాం అనేది ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ రైతులకి మొత్తం 64,000 ప్లాట్లు ఇవ్వటం జరిగింది. రైతులు మొత్తానికి కూడా 64,000 ప్లాట్లు, దాదాపు సుమారు ఇప్పటికి 45,000 ప్లాట్లు, అంటే దాదాపు 70% ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయి. ఈ రైతులను ఏం చేయాలని ఆలోచన. ఇప్పుడు గత 3 సంవత్సరాల మీకు డెవలప్మెంట్ చేసి అప్పచెబుతామని చెప్పి గత ప్రభుత్వం వాగ్దానం చేసింది, కొంతమేర చేశారు. అది దానికి 21,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయాల 21,000 కోట్లు అలాట్మెంట్ అన్నారు. కానీ ఒక 2,000-3,000 కోట్లు పెట్టి ఒక 3-4 జోన్లు డెవలప్ చేస్తున్నారు. గోయింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. మరి ఇవన్నీ డెవలప్ చేసి ఎప్పటికి ఇస్తారు రైతులకి? రైతుల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఇవాళ 5 సంవత్సరాలు కౌలు ఇచ్చారు, ఇంకా 5 సంవత్సరాలు కౌలు ఇస్తారు. తర్వాత రైతు ఎట్లా బతకాలా? ఏంటి పరిస్థితి? ఆ ప్లాట్లో ఏం చేయాలా? అభివృద్ధితో కూడిన ప్లాట్లు కావాలి, కానీ అభివృద్ధిలోని ప్లాట్లు మాకు అవసరం ఏంటని కూడా నేను అడుగుతున్నా. అసలు అభివృద్ధితో కూడిన ప్లాట్లు కావాలా? ఎందుకంటే ఇన్ఫ్రా అంతా కావాలా. అక్కడ శృతివనం ఉంది, అవన్నీ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కోర్టులో 1,570 ఎకరాలు కేటాయించారు. ఆ గవర్నమెంట్ కోర్టులో అన్ని బిల్డింగ్లు కట్టుకోవచ్చు, అటువంటి అవకాశం ఉంది. ఇంకా మిగిలిన భూమి కూడా 10,000 ఎకరం ఉంది. ఇటువంటి అన్ని డెవలప్ చేయాల్సి ఉంది. ఇలాగే 2,900 ఎకరాలు 2,900 ఎకరాలు సుమారు 130 ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు. మరి వాటన్నిటి మీద ఏదైనా పొరపాట్లు తప్పులు ఉంటే విచారణ చేసుకోండి. కానీ ఇటువంటి అపోహలో పోయి ప్రభుత్వం మేనమేసాలు లెక్కించి రైతులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం మంచిది కాదని కోరుకుంటున్నాను. మరి ఈ పరిస్థితిలో మరి మనమంతా కూడా రైతులంతా కూడా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అంటుండి మరి దీని మీద సాధించుకోవడానికి